ఉగ్రవాదులందరూ ముస్లింలంతా ఉగ్రవాదులే అని అంటే ఉగ్రవాదులు అసలు ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదిలాగా తయారైతే వాడికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి. ఎందుకంటే చెప్పాను ఇప్పుడు మీకు హదీస్, మీ పక్కన ఉండే వ్యక్తి ఇబ్బందిలో ఉంటే నువ్వు కాముగా కడుపు నిండా తిని నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు అని ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం డిక్లేర్ చేశారు, చెప్పేశారు. అంటే ఉగ్రవాదానికి ఖురాన్ సహించదు, ఉగ్రవాదానికి ఇస్లాం యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు ఒక మనిషి క్రిస్టియానిటీలో పుట్టాడండి, ఆ క్రిస్టియన్ రేపిస్ట్గా మారితే, ఆ క్రిస్టియన్ దొంగగా మారితే, ఆ క్రిస్టియన్ ఉగ్రవాదిగా మారితే బైబుల్ ఆ మనిషికి ఉగ్రవాదం నేర్పిస్తని మేము చెప్పకూడదు కూడా. ఒక హిందూ సమాజానికి చెందిన వ్యక్తి ఎవరైనా రేపిస్ట్గా మారితే, దొంగగా మారితే, డాకుగా మారితే, ఉగ్రవాదిగా మారితే రామాయణం భగవద్గీత ఆ మనిషికి ఉగ్రవాదం నేర్పించిందని మేము చెప్పమండి. అలాగే ఎవరైనా ముస్లిం ఇంట్లో పుట్టి ఉగ్రవాదిగా మారితే ఇస్లాం ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ వీడికి ఉగ్రవాదిగా మార్చాడని మీరు కూడా చెప్పకూడదు, ఎవరు కూడా చెప్పకూడదు.